ప్రభు ఇచ్చిన మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈజ్ ఈక్వల్ టు కొంచెం గట్టిగా ఇప్పుడు చెప్పండి, మహిమ చూసినారా లేదా? వాడు యోసేపు మహిమ చూసినాడా లేదా? ఎక్కడ గుంటలు పడినోడు, ఎక్కడ బానిస, ఎక్కడ ఒంటి మీద పట్టలేదు. ఇప్పుడు ఐగుప్తు దేశానికి ఒక మాట, ఒకడు చెయ్యి కదపాలన్నా ఒకడు కాలు కదపాలన్నా ఎవరిని అడగాలంటే ఇప్పుడు ఏం స్టేజ్ వచ్చేసింది? అదే అంటారు దేవుని మహిమ. ఈ ఉదయకాలం దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. మీ ద్వారా ప్రజలు చూడబోతున్నారు. స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. సెకండ్, సమకూర్పు. తండ్రి లేడు, తల్లి లేదు, అనాథ బిడ్డ. అనాథ ఎవరి దగ్గర పెరుగుతుందంటే పచ్చి ముదురులు వేరు. పిన్న తండ్రి ఎవరి దగ్గర పెరుగుతుంది? కానీ ఈ పిన్న తండ్రి దగ్గర అల్లరి ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ బిడ్డను పిన్న తండ్రి దగ్గర తీసేసినాడు. తీసి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే రాజు గారి ఇంటికి తీసుకెళ్ళాడు. అందరూ బాధపడ్డారు. అయ్యో తల్లిదండ్రులు లేకపోతే పిన్న తండ్రి ఎంత బాగా చూసుకుంటున్నాడు, కనీసం పిన్న తండ్రి దగ్గర ఉంచవచ్చు కదా. ఆ బిడ్డలు తీసుకుని పెట్టినారు. నో, దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? తన ప్రజల మరణములో నుండి తప్పించడానికి ఈ బిడ్డను తీసుకుని ముందుగానే సమకూర్చిపెట్టాడు. చప్పట్లు గట్టిగా. తన ప్రజల మరణము నుండి తప్పించడానికి ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయినాడు? ఎక్కడ తీసుకెళ్ళిపోయినాడు? రాజు గారింటికి తీసుకెళ్ళిపోయాడు. ఇన్ని వందల మంది ఆడపిల్లలు ఉంటే అందరినీ పక్కన పెట్టి ఈ పిల్ల మీదనైనా దృష్టి పడవేంటి? ఈ చిత్రం చెప్పనా? ఈమె సోకేం చేయలేదు అక్కడ, స్టైల్గా ఏమి నడవలేదు. ఇప్పుడు చూస్తున్నారా ఏంటి? చూడండి, చూడండి, సగం చుట్టూ ముందుకు సగం చుట్టూ వెనకాలకి వేసిందా? వృత్తంగా వేసిందా? ఎంత పెద్ద హీల్స్ వేసుకుని ఊగిందా? రాజుగారి ఊగిందా? ఏం చూసినా? ఏం చూసినా? అదే అంటారు సమకూరు అంటే. ఆమె అందం కాదు అక్కడ, ఆమె అందం కాదు. తన ప్రజలను మరణంలో నుండి కాపాడడానికి రాజు కన్ను దృష్టికి ఈమెను అందంగా దేవుడు సిద్ధపరిచాడు. ఈయన మనసంతా ఇప్పుడు ఎవరి మీద పడింది? చెప్పాలి గట్టిగా. ఎందుకు పడింది? ఎస్తేరు ద్వారా తన ప్రజలు కాపాడబడాలి. ఎస్తేరు ద్వారా మరణము నుండి తప్పించబడాలి. ఎస్తేరు ద్వారా శాసనము కొట్టివేయబడాలి.